ఎన్నో ఏళ్ల క్రితం ఒక గ్రామంలో గండకి అనే ఒక వేశ్య స్త్రీ ఉండేది. రోజూ రాత్రి ఎవరో ఒకరితో సమయం గడిపేది. ఇది ఆమె వృత్తి. ఒకనాడు ఆ గ్రామానికి ఒక సాధువు వచ్చాడు. గ్రామంలో అందరికీ ఉపదేశించాడు. గండకి సాధువు గురించి విని అతని దర్శనానికి వెళ్ళింది. ప్రభూ, మీరు అందరికీ వివాహం జరిపిస్తారు కదా, వేశ్య అయిన నాకు కూడా వివాహం జరిపించండి. తప్పకుండానమ్మా, కాని నువ్వు నీ వేశ్యవృత్తిని వదిలివేయాలి. లేదు ప్రభూ, నేను ఇది మాత్రం చెయ్యలేను. ఇది నాకలవాటైన వృత్తి. ఇది కాకుండా ఇంకేమైనా చెప్పండి, చేస్తాను. దయచేసి నాకు సహాయం చెయ్యండి. అయితే నీకు మొట్టమొదటిగా కనిపించేవారిని పెళ్లి చేసుకొని అతనికి సేవ చెయ్యి. ఇలా అయితే నీకు అంతా మంచే జరుగుతుంది. అలాగే ప్రభూ, మీరు చెప్పినట్లుగానే చేస్తాను. ఆ రోజు మొట్టమొదటగా కనిపించిన ఒక వ్యక్తిని ఆమె పెళ్లి చేసుకొని సేవ చేసింది. అతడిని తన పరమేశ్వరుడిగా భావించింది. వైకుంఠంలో నుంచి విష్ణుమూర్తి గండకిని చూస్తూనే ఉన్నారు. ఆమెని పరీక్షిద్దామని సాధారణ మనిషి రూపంలో ఆమె వద్దకు వచ్చారు. గండకి అతడికి పతిలాగా సేవ చేసింది. విష్ణుమూర్తికి అర్థమయ్యి గండకిని పరీక్షించలేక తల పట్టుకొని బాధతో కూర్చున్నారు. గండకికి భయం వేసింది. ఏమైంది స్వామీ, మీరెందుకలా ఉన్నారు? మీ ఆరోగ్యం బాగాలేదా? నాకు తెలీదు, చాలా తలనొప్పిగా ఉంది. ఇప్పుడే నేను వైద్యుణ్ణి తీసుకువస్తాను. లేదు, నన్ను ఒంటరిగా వదిలివేయకు. నేనొక్కడినే ఇక్కడ ఉండలేను. నా పక్కనే ఉండు. గండకి భయంతో వైద్యుణ్ణి పిలవకుండా అక్కడే ఉండిపోయింది. విష్ణుమూర్తి అప్పుడు మరణించినట్లు నటిస్తారు. గండకి ఏడుస్తూ, నా పతి మరణించాక నేను మాత్రం ఎందుకు జీవించాలి? నేను కూడా అతనితోనే దహనమవ్వాలి. గ్రామ ప్రజలకు ఈ విషయం తెలియగానే అందరూ ఆ పురుషునికి అంతిమ సంస్కారాలు జరపడానికి తీసుకువెళ్లారు. గండకి పూర్తిగా తయారయ్యి ఆమె పతి శవం వెనకాతల నడవసాగింది. గండకి, నువ్వెందుకొస్తున్నావు? ఇంటికి వెళ్ళిపో అని ఊరి ప్రజలు ఆమెను ఆపేశారు. లేదు, ఆయన నా భర్త. నేను నా సతీధర్మాన్ని పూర్తి చేయాలి. ఎందుకు పిచ్చిగా మాట్లాడుతున్నావు? వేశ్యకులం వాళ్లు పెళ్లి చేసుకోకూడదు అని ఆ శవాన్ని చితిపైన పెట్టి వెళ్ళిపోయారు. గండకి కూడా చితిపైన కూర్చొని విష్ణుమూర్తిని తలుచుకుంది. ప్రభూ, నేను పత్నిగా నా కర్తవ్యాలను సరిగ్గా నిర్వర్తించి నా పతికి సేవ చేశానంటే ఈ చితిపైన స్వయంగా మంట పుట్టేలా చూడండి. తననే స్మరించుకొని ప్రార్థిస్తోంది అని గమనించిన విష్ణుమూర్తి ఒక చమత్కారం చేస్తారు. ఆ చితిలో మంట పుట్టింది. విష్ణుమూర్తి ఆమెను ఒక కంటితో చూస్తూ ఉన్నారు. గండకి భయంతో చితిని దిగి వెళ్ళిపోతుంది అనుకున్నారు. కాని గండకి తన పతి అంటే విష్ణుమూర్తి తలను ఒళ్ళో పెట్టుకొని అక్కడే కూర్చుంది. గండకి మనసును విష్ణుమూర్తి అర్థం చేసుకొని ఆమె పూర్తి నిష్ఠతో అతడిని పతిగా భావించి తన పత్ని ధర్మాన్ని నిర్వర్తిస్తోందని అర్థం చేసుకున్నారు. ఆమె ఇప్పుడు కూడా అదే చేస్తోంది. తన పతితో జీవితాన్నే త్యాగం చేస్తోంది. అప్పుడు విష్ణుమూర్తి ప్రత్యక్షమయ్యారు. మంటలు శాంతించాయి. ఆమె భక్తితో ప్రసన్నమయ్యి ఆమెను మంట ఏమీ చేయలేదని ఆమెను ఆశీర్వదించారు. కళ్ళు తెరువు గండకి, నేను నిన్ను పరీక్షించాను. నీ భక్తిని చూసి ప్రసన్నుడనయ్యాను. నీకు ఏం వరం కావాలో కోరుకో. ప్రభూ, మీ దర్శనం పొంది నా జీవితమే ధన్యమైంది. నేను మిమ్మల్ని నా పతిగా భావించాను. మీ శిరస్సుని నా ఒళ్ళో పెట్టి కాలిపోతున్నప్పుడు నాకు ఎంతో పుణ్యం లభించింది. మీ శిరస్సుని ఎల్లప్పుడూ నా ఒళ్ళో ఉంచాలని ప్రార్థిస్తున్నాను. అలాగే గండకి, నువ్వు గండకీ నదిలా రూపం దాల్చాలి. అప్పుడు ఆ నది నీటిలో నేను శాలిగ్రామంగా ఉంటాను. ఇలా విష్ణుమూర్తి ఆశీర్వాదంతో గండకి నదిగా రూపం దాల్చింది. ఆమెనే గండకీ నది. విష్ణుమూర్తి ఆశీర్వాదంతో అతడు ఎప్పుడూ ఆమె ఒళ్ళో నిలిచి ఉన్నారు. పురాణాల ప్రకారం ఒకనాడు శివుడు మైఖల పర్వతంపై ధ్యానం చేస్తుండగా ఆయన చెమట నుండి ఒక అందమైన కన్య పుడుతుంది. శివుడు ధ్యానం చేయగా చూసి
ఆమె కూడా ధ్యానం చేయడం ప్రారంభించింది. శివుడి ధ్యానం పూర్తయ్యాక ఆయన ఆ అమ్మాయిని చూస్తారు. ఆమె ధ్యానం చేయడం చూసి ప్రసన్నమయ్యారు. ఆ కన్యను తన ఒళ్ళో కూర్చోపెట్టుకొని అంటారు, ఓ పుత్రీ, ఈ రోజు నుండి నువ్వు ముల్లోకాల్లో నర్మదగా పిలువబడతావు. నర్మద అంటే అన్ని సుఖాలను ఇచ్చేది అని. ఓ పుత్రీ, నువ్వు నా ముందు చేసిన తపస్సును చూసి నేను ప్రసన్నుడనయ్యాను. అందుకే ఎంత పెద్ద ప్రళయం వచ్చినా నువ్వు అంతమవ్వవని నీకు వరమిస్తున్నాను. నిన్ను దర్శించుకున్నవారికి అంతా మంచే జరుగుతుంది. అంతేకాదు, నిన్ను ఏకమాత్ర పాపనాశినిగా పిలుస్తారు. నీ ఒడ్డున మరణించేవారు ముక్తిని పొందుతారు. నీ నీరు తగిలిన శివలింగానికి ప్రాణప్రతిష్ఠలు లేకుండానే పూజలు జరుగుతాయి. నీ నది ఒడ్డున శివపార్వతుల సైతం దేవతలందరూ కొలువై ఉంటారు. ఈ ప్రపంచంలో ప్రదక్షిణాలు చేసే నదివి నీవు ఒక్కదానివే అయి ఉంటావు. అంతేకాకుండా అత్యంత బలశాలి అయిన జలచరం మొసలి నీ వాహనమై ఉంటుంది. నర్మదామాత జననం మైఖల పర్వతంపై జరుగుతుంది. అందుకే ఆమె మైఖలరాజు కుమార్తెగా పిలువబడుతుంది. సమయం గడుస్తుంది. నర్మదాకి పెళ్లి వయసు వచ్చింది. మైఖలరాజు ఆమె వివాహం కోసం తగిన వరుడిని వెతకడం ప్రారంభించాడు. నర్మదామాత అందానికి సరిపడా వరుడిని వెతకాల్సి పడింది. ఈ విషయం కోసం మైఖలరాజు అన్నాడు, నా కూతురు నర్మద కోసం నాకు ఎలాంటి వరుడు కావాలి అంటే అతడు గులేబకావళి పువ్వును తీసుకురాగలగాలి. అతనితోనే నా కుమార్తె నర్మదా వివాహం జరిపిస్తాను. రాజు పెట్టిన ఈ షరతును పూర్తి చేయడం అందరి వల్ల కాదు. దేశ విదేశాల నుండి ఎందరో రాజకుమారులు రాజు షరతును పూర్తి చేసేందుకు ప్రయత్నించారు. కాని ఎవరి వల్ల కాలేదు. కొన్ని సంవత్సరాల తరువాత రాజకుమారుడు సోనభద్రుడు గులేబకావళి పువ్వులను తెచ్చి రాజుకు ఇచ్చాడు. మహారాజా, ఇదిగోండి గులేబకావళి పువ్వులు. అద్భుతం, అద్భుతం సోనభద్ర! నీవు నిజంగానే ఈ కఠినమైన పనిని చేసి చూపించావు. నేను ప్రసన్నుడనయ్యాను. నీవు నా కుమార్తెకి యోగ్యమైన వరుడివి. త్వరలోనే వివాహానికి ముహూర్తాలు పెట్టి నా కూతురు నర్మద వివాహం నీతో జరిపిస్తాను. ధన్యవాదాలు మహారాజా. సోనభద్రుడు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. వివాహానికి ముహూర్తం పెట్టారు. కొన్ని రోజులలోనే వివాహం జరగనున్న మాతా నర్మద తనకు కాబోయే భర్తను చూడలేకపోయింది. కాని సోనభద్రుడి వీరత మరియు మంచి వ్యక్తిత్వం గురించి తండ్రి చెప్పగా విన్నది. అందుచేత మాత మనసులో సోనభద్రుడిని కలవాలన్న తపన మరింత పెరిగింది. మాత వివాహం కబురు నలుదిక్కులా అందరికీ తెలిసింది. అందరూ సంబరాలు చేసుకుంటున్నారు. కాని మాత రాకుమారుడు సోనభద్రుడిని కలవాలని ఆరాటపడుతోంది. అప్పుడు ఆమె తన దాసి జోహిలాతో, జోహిలా, నేను రాజకుమారుడిని కలిసేందుకు వెళ్ళలేను. కాని నువ్వు తప్పకుండా వెళ్ళవచ్చు. వివాహానికి కొన్ని రోజులే ఉన్నాయి. నేను రాజకుమారుడితో మాట్లాడాలి. నా సందేశాన్ని ఆయన వద్దకు పంపాలనుకుంటున్నాను. నువ్వు నా సందేశాన్ని రాజకుమారుడికి ఇవ్వవలసిందిగా కోరుతున్నాను. రాజకుమారి, నా దగ్గర సరైన వస్త్రాలు లేవు. కాని మీరు మీ వస్త్రాన్ని ఇంకా ఏదైనా ఆభరణాన్ని ఇస్తే తప్పకుండా వెళ్ళగలను. మాత తన వస్త్రాభరణాలను దాసికి ఇచ్చింది. అవి వేసుకొని దాసి జోహిల సందేశాన్ని తీసుకొని బయలుదేరుతుంది. రాజకుమారుడు సోనభద్రుణ్ణి చూసి జోహిల తన మనసు యొక్క ఉనికిని కోల్పోతుంది. జోహిల తనని తాను రాకుమారి నర్మదగా పరిచయం చేసుకుంది. జోహిల వస్త్రాభరణాలను చూసి రాజకుమారుడు ఈ మాటను నిజమేనని అనుకుంటాడు. రాజకుమారుడు తన ప్రేమను ప్రతిపాదిస్తాడు. జోహిల వెంటనే స్వీకరిస్తుంది. మాతా నర్మద జోహిల కోసం ఎదురు చూస్తూ అటూ ఇటూ తిరుగుతోంది. జోహిల వెళ్ళి చాలా సమయం గడిచింది. తను ఈ పాటికి తిరిగి వచ్చేయాలి. రాజకుమారి, మీరు దేని గురించి చింతిస్తున్నారు?
నేను జోహిలా కోసం ఎదురు చూస్తున్నాను. నేను తనని ఒక పని మీద పంపించాను. కాని ఆమె వెళ్ళి చాలా సమయం గడిచింది. మాతా నర్మదా జోహిలా గురించి ఎదురుచూస్తూ ఆందోళన చెందింది. తానే స్వయంగా వెళ్లి చూడాలని నిర్ణయించుకుంటుంది. తన దాసి జోహిలను పంపిన చోటుకు వెళుతుంది. అక్కడ రాజకుమారుడు జోహిలాల వివాహ ప్రతిపాదన చూసి ఆశ్చర్యపడుతుంది. ఆమె మనసు విరిగిపోతుంది. మాత అవమానం తట్టుకోలేక తిరిగి వెళ్ళిపోతుంది. మళ్ళీ ఆ చోటుకు వెళ్లకూడదని ఆమె నిర్ణయించుకుంది. సోనభద్రుడికి విషయం మొత్తం అర్థమవుతుంది. మాత వెనకాల పరిగెడుతూ, నర్మదా, తిరిగి రండి, ఆగండి నర్మదా అని పిలవసాగాడు. కాని మాత ఆగలేదు. తెలియకుండా అయినా సరే మాతకు రాజకుమారుడి నుండి మోసం లభించింది. ఆమె జీవితాంతం వివాహం చేసుకోకూడదని నిర్ణయించుకుంది. సన్యాసినిగా మారింది. ఒక మార్గాన్ని ఎంచుకున్నది. నేస్తాలు, భారతదేశంలో అన్ని నదులు తూర్పు దిక్కుగా ప్రవహిస్తే నర్మదా నది మాత్రం పడమర దిక్కుగా ప్రవహిస్తుంది. ఎన్ని కొండలు, అడవులు దారిలో వచ్చినా మాత తన మార్గాన్ని మార్చుకోలేదు. మాతా నర్మదా చుట్టూ ప్రదక్షిణలు చేస్తుండగా కొన్ని చోట్ల ఆమె కోపం మూలుగు వినిపిస్తుందని అంటారు. మాతా నర్మదను దర్శించుకుంటే అన్ని పాపాలు తొలగిపోతాయని అంటారు.